జర్నల్ బేరింగ్. జర్నల్ బేరింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి ఆ, మనం చాలా ప్లేసెస్లో ఉపయోగిస్తూ ఉంటాం. లేత్ మిషన్స్లో, అలాగే ఆ, మన ఇంజిన్స్లో, అదేంటి డిఫరెంట్ వెహికల్స్లో, అలాగే స్టేషనరీ కాంపోనెంట్స్లో కూడా ఈ జర్నల్ బేరింగ్స్ని బాగా ఎక్కువ ఉపయోగిస్తాం అనమాట. ఆల్సో కాల్డ్ యాజ్ సెల్ఫ్ యాక్టింగ్ బేరింగ్స్. సో ఈ డైనమిక్ లూబ్రికేషన్ టైపు జర్నల్ బేరింగ్స్ అనమాట. ఇది ఆల్సో కాల్డ్ సెల్ఫ్ యాక్టింగ్ బేరింగ్స్ అని కూడా అనొచ్చు. యూజ్డ్ ఇన్ బేరింగ్స్ మౌంటెడ్ ఆన్ ఇంజిన్స్ ఆర్ సెంట్రిఫ్యూగల్ పంప్స్లో, అలాగే ఇంజిన్ మౌంటింగ్స్కి బాగా ఎక్కువ యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఈ జర్నల్ బేరింగ్లో ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి జర్నల్ ఎట్ రెస్ట్. జర్నల్ అనేది ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఎలాంటి రొటేషన్ లేనప్పుడు దాని యొక్క పొజిషన్ చూడండి ఒకసారి. ఓ అనేది జర్నల్ యొక్క పై పార్ట్ యొక్క జర్నల్ యొక్క సెంటరు. ఓడాష్ అనేది బేరింగ్ యొక్క సెంటరు ఓడాష్ అనేదేమో జర్నల్ యొక్క సెంటరు. డబ్ల్యూ ఏమో కిందకి యాక్ట్ అవుతుంది ఏలో. బీలో రొటేట్ అవుతున్నప్పుడు అటువైపుకి యాక్ట్ అయింది ఓడాష్, చూసారా? అలాగే సి ఇటువైపుకి రొటేట్ అవుతున్నప్పుడు. సో డిపెండింగ్ అపాన్ రొటేషన్ ఆ జర్నల్ అనేది ఆ యాక్సిస్కి అటువైపు వెళ్ళాలా ఇటువైపుకి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుద్ది అనమాట. అంటే దాని యొక్క యాక్సిస్ని చేంజెస్ చేసుకుంటే ఈ ఓడాష్ యొక్క డిస్టెన్స్ని ఎసెంట్రిసిటీ అంటారు. ఓకేనా? ఫస్ట్ దమో స్టేషనరీ, సెకండ్ దమో రొటేటింగ్ క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యేటప్పుడు, థర్డ్ది యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యేటప్పుడు. అక్కడ డైరెక్షన్ కొంచెం రాంగ్ పెట్టినట్టున్నాడు, చూసుకోండి ఒకసారి. ఓకేనా? డబ్ల్యూ స్టేషనరీ ఉన్నప్పుడు నార్మల్గానే యాక్ట్ అవుతుంది. అలాగే బీలో చూస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, అటువైపుకి వెళ్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. నెక్స్ట్ స్లైడ్ చూడండి ఒకసారి. హైడ్రోడైనమిక్ జర్నల్ బేరింగ్స్. దీస్ బేరింగ్స్ క్యాన్ బి టూ టైప్స్. జర్నల్ బేరింగ్ టూ టైప్స్ అన్నాడు. ఫుల్లీ జర్నల్ బేరింగు, పార్షల్ బేరింగు. ఓకేనా? ఫుల్లీ జర్నల్ బేరింగ్ చూసారా ఎలా ఉందో? పైన బేరింగ్ ఉండిద్ది, మిడిల్లోనేమో లూబ్రికెంట్ ఉండిద్ది, లూబ్రికెంట్ లోపల జర్నల్ ఉండిద్ది. ఓకేనా? అది రొటేట్ అవుతున్నప్పుడు దాని యొక్క పొజిషన్ చూపించారు చూడండి ఒకసారి. ఫస్ట్ ఏలో ఫుల్లీ జర్నల్లో రొటేట్ అవుతున్నప్పుడు దాని యొక్క పొజిషన్, పైన బేరింగ్ని ఫిక్స్ చేశాడు చూసారా? అది ఫుల్ జర్నల్ అనమాట. లోపల షాఫ్ట్ మాత్రమే రొటేట్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లోపల షాఫ్ట్ మాత్రమే రొటేట్, అంటే జర్నల్ మాత్రమే రొటేట్ అవుతూ ఉంటుంది, పైది బేరింగ్ మాత్రం ఫిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. సెకండ్ ఇది పార్షల్ చూస్తే ఇట్ హ్యాజ్ 180 డిగ్రీస్లో ఉండిద్ది. స్లిప్ అవడానికి ఛాన్సే ఉండదు, గుర్తుపెట్టుకోండి. స్లిప్ అవుతుంది అనుకుంటారేమో, స్లిప్ అవడానికి ఛాన్సే ఉండదు. దీన్ని పార్షల్ బేరింగ్ అంటారు. ఆయిల్ లూబ్రికెంట్ ఆ మిడిల్లో ఉండిద్ది అనమాట. ఓకేనా? సో బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు లోడ్ మాత్రం, దాని మీద పడే లోడ్ మాత్రం టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది ఎక్కడైనాను. ఇన్ ఫుల్లీ జర్నల్ బేరింగ్లో అయినాను, పార్షల్ జర్నల్ బేరింగ్లో అయినాను. సో డిపెండింగ్ అపాన్ అప్లికేషన్ బట్టి వీటిని ఉపయోగిస్తాను అనమాట, ఈ బేరింగ్స్ని. పార్షల్ బేరింగ్ అవసరమైన కాడము పార్షల్ బేరింగ్ని ఉపయోగిస్తారు. అలాగే ఫుల్లీ జర్నల్లో ఉపయోగపడిన కాడము ఫుల్ జర్నల్లో ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. చూడండి ఒకసారి. ఇందులోనే ఈ రెండింటికి అప్లికేషన్కి డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ ప్రకారం వీటిని ఉపయోగిస్తారనమాట. లూబ్రికేటింగ్ ప్రాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఓకేనా? ఇవి ఎక్కడ ఉపయోగిస్తారనేది మీకు చూపిస్తాను. ఇందులోనే సోమర్ఫీల్డ్ నెంబరు, ఫ్లో వేరియబుల్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ వేరియబుల్. సో ఇవన్నీ, అంటే దీన్ని డిజైన్ చేయాలంటే వీటన్నిటి గురించి తెలిసి ఉండాల్సిందే మనకి. అవి ఎలా ఉంటాయనే చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇది కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి చూడండి ఒకసారి. ఫుల్ జర్నల్ ఒకటి ఉంది, దాని మీదనేమో
సో బేరింగ్ ఒకటి ఉంది, దాంట్లో జర్నల్ అనేది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి ఒకసారి. రెమౌండి అండ్ బియాండ్ మెథడ్ చూడండి ఒకసారి. Reynolds equations was solved on a computer using iterating technique. సో ఇది ఒక మెథడు. సో దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జర్నల్ బేరింగ్ యొక్క న్యూమకల్చర్. సో అలాగే సి ఈజ్ ఈక్వల్ టు చూసారా, ఫస్ట్ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చూడండి ఒకసారి. ఓ డాష్ జర్నల్ బేరింగ్ యొక్క జర్నల్ యొక్క సెంటరు, ఓ బేరింగ్ యొక్క సెంటరు. ఓకేనా, దాంట్లో ఎన్ఎస్ అనేది రొటేట్ అవుతుంది. ఆర్ క్యాపిటల్ ఆరు బేరింగ్ యొక్క డయామీటరు, స్మాల్ ఆర్ ఏమో జర్నల్ యొక్క డయామీటరు. ఓకేనా, ఆ రెండిట్ల మిడిల్ ఓ డాష్కి మిడిల్లో ఉన్నది ఎసెంట్రిసిటీ. ఓకేనా, షాఫ్ట్ చూడండి ఒకసారి. క్లియరెన్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. అంటే క్యాపిటల్ ఆర్లో నుంచి స్మాల్ ఆర్ తీసేస్తే అది క్లియరెన్స్ వస్తుంది. క్లియరెన్స్ అంటే ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద జర్నల్ అండ్ బేరింగ్కి, అంటే షాఫ్ట్కి బేరింగ్కి మిడిల్లో ఉన్న డిస్టెన్స్ని క్లియరెన్స్ అంటారు. ఎసెంట్రిసిటీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ, దట్ ఈస్ ఎప్సిలాన్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్ ఈ అని ఈజ్ ఈక్వల్ టు ఈ బై సి. ఓకేనా, సిన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఆర్ ప్లస్ హెచ్ నాట్. హెచ్ నాట్ అనేది థిక్నెస్ ఆఫ్ ద లూబ్రికెంట్ యొక్క థిక్నెస్ అమ్మా. అలాగే స్మాల్ ఆర్ రేడియస్ ఆఫ్ ద స్మాల్ బేరింగ్, అదే షాఫ్ట్. అలాగే ఈ ఎసెంట్రిసిటీ, వీటన్నిటిని కలిపితేనే క్యాపిటల్ ఆర్ వస్తుంది. అంటే జర్నల్ టోటల్ బేరింగ్ యొక్క డయామీటర్. అలాగే సీని కూడా మనం రాయొచ్చు. క్లియరెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ జర్నల్కి అండి షాఫ్ట్కి, అంటే బేరింగ్కి షాఫ్ట్కి ఉన్న థిక్నెస్ని మనం సి అనుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ హెచ్ నాట్, ఎసెంట్రిసిటీ ప్లస్ హెచ్ నాట్ కింద కూడా రాయొచ్చు. ఓకేనా, సో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో దీంట్లో చూస్తే డబ్ల్యూ కిందకి యాక్ట్ అవుతుంది ఎప్పుడు, జర్నల్ అదే షాఫ్ట్ యొక్క యాక్సిస్ నుంచి కిందకి యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఓ డాష్ని ఎసెంట్రిసిటీ, అలాగే దీనే రెమౌండి అండ్ బర్డ్ మెథడ్ అంటారు. సో అంటే వాటి యొక్క క్లియరెన్సెస్, వాటి యొక్క థిక్నెసెస్ హెచ్ నాట్. ఓకేనా, అలాగే క్యాపిటల్ ఆర్ని స్మాల్ ఆర్ని మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట. డైమెన్షన్లెస్ పారామీటర్స్, అంటే డైమెన్షన్లెస్ పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో అవి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డిజైన్లో. లెంత్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది రేషియో, లెంత్ టు డయామీటర్ రేషియో L/D, అంటే క్యాపిటల్ L ఏమో లెంత్ ఆఫ్ ద బేరింగు, అది జర్నల్, D ఏమో డయామీటర్ ఆఫ్ ద బేరింగు, వీటి యొక్క రేషియో. రేడియల్ క్లియరెన్స్ R/C, ఆర్ అని స్మాల్ ఆర్ అనేది జర్నల్ యొక్క డయామీటర్ గుర్తుపెట్టుకోండి. సి అనేది క్లియరెన్స్ ఆఫ్ ద బేరింగ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ వేరియబుల్ R/C ఇంటూ ఎఫ్. ఓకేనా, R/F ఫ్రిక్షన్. ఫ్లో వేరియబుల్ Q/RCNL. ఇక్కడ మీకు ఎన్నో తెలుసు, క్యూ హీట్ జనరేషన్ గుర్తుపెట్టుకోండి. Q/RCNL. R is radius of the journal, C is clearance, N is speed of the bearing, L is length of the element. Sommerfeld number చాలా చాలా ఇంపార్టెంట్. Sommerfeld number R/C whole square into mu into NS by P. R/C R నేమో రేడియస్ ఆఫ్ ద జర్నల్, C క్లియరెన్స్, అలాగే మ్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, NS స్పీడ్ ఆఫ్ ద జర్నల్ బై P. ఇవన్నీ ప్రాబ్లం చెప్పేటప్పుడు నేను చూపిస్తాను అవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి దేనికనేది. అలాగే మినిమం ఫిల్మ్ థిక్నెస్ వేరియబుల్ H0/C. థిక్నెస్ H0 హైట్ ఆఫ్ ద ఫిల్మ్, C ఈజ్ క్లియరెన్స్ బిట్వీన్ ద జర్నల్ అండ్ బేరింగ్ అనమాట. ఎసెంట్రిసిటీ రేషియో E/C. సో ఈజ్ ఎసెంట్రిసిటీ రేషియో, ఈజ్ ఓ డాష్కుని మిడిల్లో డిస్టెన్స్. ప్రెజర్ రేషియో P/P, అంటే ప్రెజర్ మ్యాక్సిమం బై అసలు నార్మల్ ప్రెజర్, అలా అదే యాక్ట్ అయ్యే ప్రెజర్. ఈ పారామీటర్ చాలా చాలా ఇంపార్టెంట్. డిజైన్ చేసేటప్పుడు
ఈ ఎల్బైడి రేషియో బేస్ చేసుకుని మనం రిమైనింగ్ వాల్యూస్ అన్నీ తీసుకుంటాం అనమాట. రిమైనింగ్ వాల్యూస్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకటి, రేడియల్ క్లియరెన్స్ రేషియో ఒకటి, ఫ్లో వేరియబుల్ ఒకటి, మినిమం ఫిల్మ్ థిక్నెస్ వేరియబుల్ ఒకటి, ఇవన్నీ H0/C అది టేబులర్ ఫామ్లో నేను చూపిస్తాను. ఓకేనా. మనకి డయామీటర్ ఇస్తాడు. ఇది చూడండి ఒకసారి. ఈ డైమెన్షన్లెస్ పెర్ఫార్మెన్స్ పారామీటర్స్లో మనకి H0/C తెలిసిందనుకోండి, ఆర్ ఎల్బైడి రేషియో తెలిసిందనుకోండి. ఎల్బైడి రేషియో తెలిస్తే కరస్పాండింగ్ వాల్యూస్ అన్నీ తీసేసుకోవచ్చు. ఎసెంట్రిసిటీ రేషియో తీసుకోవచ్చు, H0/C రేషియో తీసుకోవచ్చు, సోమర్ఫీల్డ్ నెంబర్ తీసుకోవచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ తీసుకోవచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ వేరియబుల్ తీసేసుకోవచ్చు, ఫ్లో వేరియబుల్ తీసుకోవచ్చు, QG/Q అంటే డిశ్చార్జ్ యొక్క రేషియోస్ తీసేసుకోవచ్చు, Pmax అంటే ప్రెజర్ రేషియోస్ కూడా తీసేసుకోవచ్చు. ఇందా నేను చెప్పినట్టు ఒక పారామీటర్ ఎల్బైడి రేషియో తెలుసుకుంటే ఇవన్నీ తీసేసుకోవచ్చు అనమాట. డైమెన్షన్లెస్. ఇది డేటా బుక్లో ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఇది డేటా బుక్లో. ఆర్ మనకి H0/C తెలుసు అనుకోండి, H0/C ఒక పారామీటర్ తెలిస్తే రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు అనమాట డేటా బుక్ నుంచి. ఓకేనా. అది నేను ప్రాబ్లంలో చెప్పాను, ఒకసారి చూడండి ఒకసారి. ఓకేనా సార్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ప్రాబ్లమ్ని సొల్యూషన్ రప్పించడం కోసం ఉపయోగపడతాయి. ఓకేనా. డిజైన్ చేసేటప్పుడు ప్రతి దాని యొక్క వాల్యూస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోమర్ఫీల్డ్ నెంబర్ 1.33 అంతేనే కదా. అట్ 1.0 దగ్గర ఎల్బైడి రేషియో దగ్గర సోమర్ఫీల్డ్ నెంబర్ ఎంత వచ్చింది, 1.33. ఈ వాల్యూస్ తీసుకుంటాం అన్నమాట. అలాగే ఫ్రిక్షనల్ ఈ వాల్యూస్ అన్నీ తీసుకోవాలి. ఈ వాల్యూస్ అన్నీ తీసుకుని మనం ఏది పారామీటర్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ పారామీటర్స్ని డిజైన్ ప్రొసీజర్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఈ టేబులర్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జర్నల్ బేరింగ్లో మనం డిజైన్ చేసేటప్పుడు ఈ టేబులర్ ఇంకా ఉన్నాయి, కిందకు ఉన్నాయి. ఎల్బైడి రేషియో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. నేను జస్ట్ పైన ఉన్న వాటి మాత్రమే చెప్పాను. ఓకేనా. పైన ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక శాంపుల్ తీసుకుని ఆ శాంపుల్ యొక్క వాల్యూస్ అన్నీ ఎలా తీసుకోవాలనేది నేను చూపించాను అనమాట. ఓకేనా. మనం డిజైన్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ తీసుకోవాలి. ఎందుకంటే ఎల్బైడి రేషియో తెలిసిందనుకోండి, జర్నల్ యొక్క డిస్టెన్సు, డయామీటర్ తెలిస్తే ఈ వాల్యూస్ అన్నీ తీసుకోవాల్సి వస్తుంది మనకు అవసరమైన పారామీటర్స్ అన్నీ. అందుకని వీటిని ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి చూడండి ఒకసారి. ఈ ఎసెంట్రిసిటీ, H0/C, థిక్నెస్ రేషియో, సోమర్ఫీల్డ్ నెంబర్ S, ఫ్రిక్షనల్ కోఎఫిషియంట్, అవన్నీ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి. డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ గుడ్ బేరింగ్ మెటీరియల్స్ అంటే కావాల్సిన ప్రాపర్టీస్ అంటే మంచి బేరింగ్స్కి ఉండవలసిన క్వాలిటీస్ అన్నమాట. షుడ్ నాట్ బి స్టిక్ ఆర్ వెల్డ్ టు ద జర్నల్ సర్ఫేస్ ఇన్ కేస్ ఆఫ్ మెటల్ టు మెటల్ కాంటాక్ట్. మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అయినప్పుడు కంపల్సరీ అది స్టిక్ అవ్వకూడదు, వెల్డ్ కూడా అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. దానికి వాటికి అవి వెల్డ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి బికాజ్ ఆఫ్ అంటే కరెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా. షుడ్ హ్యావ్ హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్. అవి ఆ బేరింగ్స్ అనేవి హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఓకేనా. షాఫ్ట్ ఆ జర్నల్లోకి ఇన్సర్ట్ చేస్తాం కదా, అదే అప్పుడు ఆ బేరింగ్లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉండాలి. షుడ్ హ్యావ్ హై ఫిటిక్ స్ట్రెంగ్త్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ రొటేట్ అవుతూ ఉంటుంది అది జర్నల్ అనేది. ఓకేనా. స్టడీ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రొటేట్ అవుతున్నంతసేపు కూడా దాని నెంబర్ ఆఫ్ సైకిల్స్ పడతాయి, అది రెసిస్ట్ చేసేటట్టు ఉండాలి. షుడ్ హ్యావ్ హై ఎబిలిటీ టు అడాప్ట్ షేప్ ఆఫ్ జర్నల్. సో ఎలాంటి షేప్ ఆఫ్ జర్నల్ అయినా మనం అడాప్ట్ చేసేటట్టు ఉండేటట్టు ఉండాలి. షుడ్ హ్యావ్ హై ఎండేటబిలిటీ అంటే అకామిడేటింగ్ డైరెక్ట్ పార్టికల్స్ ఇన్ ఆయిల్. ఓకేనా. షుడ్ హ్యావ్ హై బాండబిలిటీ ఎబిలిటీ టు బాండ్ విత్ హై స్ట్రెంగ్త్ స్టీల్ షెల్ అటు యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. షుడ్ హ్యావ్ సఫిషియెంట్ కొరోజన్ రెసిస్టెన్స్ అంటే కొరోజన్ని
అసలు యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. అంటే అవి తుప్పట్టే తత్వాన్ని అసలు యాక్సెప్ట్ చేయకూడదు, అసలు తుప్పట్టకూడదు. అలాంటి ప్రాపర్టీ ఉన్న మెటీరియల్ మాత్రమే యూజ్ చేయాలి. యూ షుడ్ హ్యావ్ థర్మల్ కండక్టివిటీ అండ్ లో థర్మల్ ఎక్స్పాన్షన్. అంటే అది థర్మల్ కండక్టివిటీ కలిగి ఉండాలి. థర్మల్గా అంటే ఏదైనా హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది రిసీవ్ చేసేటట్టు ఉండాలి. అది రిసీవ్ చేసేటట్టు ఉంటేనే మనం లిక్విడ్ వేసినప్పుడు దాని ద్వారా పంపించవచ్చు. అంటే లో థర్మల్ ఎక్స్పాన్షన్ కూడా. అండ్ షుడ్ హ్యావ్ లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేసేటట్టు ఉండాలి ఆ బేరింగు. ఓకేనా. లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. షుడ్ హ్యావ్ రీజనబుల్ కాస్ట్ అండ్ ఈజీలీ అవైలబుల్. ఈజీగా అవైలబిలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం తక్కువ. నెక్స్ట్ కామన్ బేరింగ్స్ మెటీరియల్స్ వచ్చేటప్పటికి బిబేట్స్ ఆర్ వైట్ అలాయ్స్, అవి కాంపోజిషన్ ఇచ్చారు చూడండి ఒకసారి. నెక్స్ట్ టెండ్ టు లూజ్ దేర్ స్ట్రెంగ్త్ క్వైట్ ర్యాపిడ్లీ ఎట్ హై టెంపరేచర్, హ్యావ్ రిలేటివ్లీ లో ఫెటిక్ స్ట్రెంగ్త్, హ్యావ్ ఎక్సలెన్స్ కంఫర్టబిలిటీ అండ్ అవైలబిలిటీ. కాపర్ ఇవన్నీ బెబిట్స్ ఆర్ వైట్ అలాయ్స్, ఇవన్నీ కూడా వైట్ అలాయ్ట్ అని అనవచ్చు. ఇవి బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. కాపర్ లీడ్ అలాయ్స్, బ్రాంజ్ ఉపయోగిస్తారు, అల్యూమినియం అలాయ్స్ యూజ్ చేస్తారు, సిల్వర్ యూజ్ చేస్తారు, కాస్ట్ ఐరన్ యూజ్ చేస్తారు, టెఫ్లాన్ కూడా ఉపయోగిస్తారు, రబ్బర్ కూడా యూజ్ చేసి ఈ బేరింగ్ని డిజైన్ చేస్తారనమాట. ఓకేనా. బెబిట్ అంటే వైట్ అలాయ్స్. వైట్ అలాయ్స్ మనకి మార్కెట్లో ఈ బెబిట్ టైప్ ఎక్కువ అవైలబిలిటీలో కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కాపర్ లీడ్ అలాయ్స్, మోర్ హార్డ్నెస్. కాపర్కి మోర్ హార్డ్నెస్ అండ్ ఫిటిక్ స్ట్రెంగ్త్ యూజ్డ్ ఇన్ హెవీ డ్యూటీ అప్లికేషన్స్. కాపర్ లీడ్ అలాయ్స్కి మోర్ హార్డ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫిటిక్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ యూజ్డ్ ఇన్ హెవీ డ్యూటీ అప్లికేషన్స్ కూడా ఉపయోగించి. బ్రాంజ్ టైపు సెకండ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఆఫ్టర్ బెబిట్. బెబిట్ తర్వాత బ్రాంజ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎక్సలెంట్ కాస్టింగ్ అండ్ మిషనింగ్ ప్రాపర్టీస్. మిషనింగ్ అంటే దాని మీద ఎక్కువ మిషనింగ్, అంటే దాన్ని ఈజీగా మిషనింగ్ చేయొచ్చు. ఎక్సలెంట్ కాస్టింగ్ కూడా పాసిబిలిటీ ఉన్నది బ్రాంజ్కి. అలాగే అల్యూమినియం అలాయ్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సిల్వర్ కూడా ఉపయోగించడం మోస్ట్ కాస్ట్లీ. సిల్వర్ అయితే మనకి చాలా ఎక్కువ కాస్ట్లీగా ఉండిద్ది కాబట్టి దాన్ని రేర్గా ఉపయోగించుకుని డిజైన్ చేస్తూ ఉంటాం. కాస్ట్ ఐరన్ మన జనరల్గా కాస్ట్ ఐరన్ లో కాస్ట్ బేరింగ్లోనే తక్కువ క్వాలిటీలో మనకు కావాలంటే కాస్ట్ ఐరన్తో డిజైన్ చేసి వాటి మార్కెట్లో ఉంటాయి అన్నమాట. అంటే డూప్లికేట్ టైపు. టెఫ్లాను అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ రిక్వైర్స్ నో ఎక్స్టర్నల్ లూబ్రికెంట్. టెఫ్లాన్కి చాలా తక్కువ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండిద్ది. అలాగే లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ రిక్వైర్స్ నో ఎక్స్టర్నల్ లూబ్రికెంట్ అనేది అవసరం ఉండదు ఈ టెఫ్లాన్ టైప్. ఎందుకంటే దాంట్లో లిబరేట్ అయ్యే ఫ్రిక్షన్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి. నెక్స్ట్ బేరింగ్ డిజైన్ సెలెక్షన్ పారామీటర్స్. ఎలా డిజైన్ చేస్తాం అనేది డిజైన్. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, అందుకనే చూడండి, ఇది కంపల్సరీ చూడాలి. ఇది చూస్తే దీన్ని చూసిన తర్వాతే మనకి మనం ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు అనమాట. లెంత్ టు డయామీటర్ రేషియో, ఎల్బైడి రేషియో చాలా 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 ఇంపార్టెంట్. ఎల్బైడి రేషియో ఉంటేనే మిగిలిన పారామీటర్స్ అన్నీ తీసుకోవచ్చు అనమాట. యూనిట్ బేరింగ్ ప్రెజర్. ఓకేనా. స్టార్టప్ లోడు, రేడియల్ క్లియరెన్స్, మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్, మ్యాక్సిమం ఆయిల్ ఫిల్మ్ టెంపరేచర్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్బైడి రేషియో ఒక్కొక్కసారి 1/6 1.6 తీసుకుంటాం, లేకపోతే ఎజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. దాని మీద మనం ఎజ్యూమ్ చేసుకున్న దాని మీద ఎంత ప్రెజర్ పడుతుందో P = W/L/D వేసి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో లెంత్ టు డయామీటర్ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తేనే రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ సోమర్ఫెల్డ్ నెంబర్ కానీ, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్ కానీ, ఫ్లో వేరియబుల్ కానీ, ప్రెజర్ రేషియోస్ కానీ, ఓకేనా. ఇవన్నీ కూడా ఈ ఎల్బైడి రేషియో మీదే మనకి
పొందొచ్చు అనమాట. ఈ ఎల్బైడి రేషియో ఇచ్చిన ప్రాబ్లంకి ఎల్బైడి రేషియో తెలుసుకుంది అనుకోండి, వాడు లెంత్ ఇస్తాడు, డయామీటర్ ఇస్తాడు, ఎల్బైడి రేషియో ఫైండ్ అవుట్ చేసుకుంటారు, మిగిలిన పారామీటర్స్ అన్ని డేటా బుక్ నుండి తీసుకుంటారు. యూనిట్ బేరింగ్ ప్రెజరు, ఆ తర్వాత యూనిట్ బేరింగ్ ప్రెజర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. స్టార్టప్ లోడు, ఎంత స్టార్ట్ చేస్తుంది లోడు, రేడియల్ క్లియరెన్స్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఒక ఆయిల్కి షాఫ్ట్కి జర్నల్కి దట్ ఈజ్ బేరింగ్ యొక్క ఇన్నర్ అంతా కూడా దాని మిడిల్లో ఉన్నది క్లియరెన్స్ అని చెప్పాను, ఆ రేడియల్ క్లియరెన్స్ అని చెప్పాను. ఆ రేడియల్ క్లియరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ అంటే మనకి విస్కాసిటీ ఎక్కువ ఉన్న ఆయిల్ ఫిల్మ్, దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఆయిల్స్ అనమాట. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఎస్ఏఈ అని ఉంటుంది. ఎస్ఏఈ 0.1 కాడ నుంచి అప్ టు నెంబర్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. ప్రతి ఆయిల్కి థిక్నెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది 1 మైక్రాన్స్లో ఉంటుంది. అంటే 0.001 అని, 0.002 అని, అదే 0.03 అని, డిపెండింగ్ అపాన్ లిక్విడ్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లెంత్ టు డయామీటర్ రేషియో, ఎల్బైడి రేషియో. లెంత్ టు డయామీటర్ రేషియో ఎఫెక్ట్స్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బేరింగ్. చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఎల్బైడి రేషియోని పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బేరింగ్ మీద ఎల్బైడి రేషియో మీద పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అవుద్ది. నేను చెప్పాను ఇందాక ఎల్బైడి రేషియో అంటే ఏంటో. నెక్స్ట్, ఏ లాంగ్ బేరింగ్ హ్యాస్ మోర్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ బట్ ఆర్ మోర్ సక్సెసిబుల్ టు మెటల్ కాంటాక్ట్. ఈ లాంగ్ బేరింగ్ హ్యాస్ మోర్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ, చాలా ఎక్కువ క్యారింగ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, లెంత్ ఎక్కువ ఉన్న బేరింగ్స్ని. ఓకేనా. థర్డ్ది, ఏ షార్ట్ బేరింగ్స్ హ్యాస్ గ్రేటర్ సైడ్ ఫ్లో. షార్ట్ బేరింగ్స్ అనేవి సైడ్ ఫ్లో అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకనే లాంగ్ బేరింగ్స్ అనేవి ఎక్కువ లోడింగ్ క్యారీ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఎల్బైడి రేషియో కనుక గ్రేటర్ దాన్ 1 అనుకోండి, 1 కన్నా ఎక్కువ ఉందనుకోండి, లాంగ్ బేరింగ్స్ అంటారు. ఎల్బైడి లెస్ దాన్ 1 అనుకోండి, షార్ట్ బేరింగ్. అలాగే ఎల్బైడి రేషియో ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, ఇట్ ఈజ్ స్క్వేర్ బేరింగ్ అంటారు అనమాట. డిపెండింగ్ అపాన్ ఎల్బైడి రేషియో వీటిని కేటగరైజ్ చేశాడు, లాంగ్ బేరింగా, షార్ట్ బేరింగా, స్క్వేర్ బేరింగా అనేది. కానీ మనం మ్యాక్సిమం ఎల్బైడి ఈజ్ గ్రేటర్ దాన్ 1 తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఎలాగైనా తీసుకోవచ్చు, కాకపోతే మనం తీసుకునేది మాత్రం అలా తీసుకుంటాం. లాంగ్ బేరింగ్కి లోడ్ క్యారింగ్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది షార్ట్ బేరింగ్తో కంపేర్ చేసుకుంటే, అలాగే స్క్వేర్ బేరింగ్తో కూడా కంపేర్ చేసుకుంటే. ఓకేనా. కానీ ఈ ఎల్బైడి రేషియో మీదే స్ట్రెంత్ ఆఫ్ ద బేరింగ్ అనేది డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ పెట్టాం అనుకోండి, బేరింగ్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది. అలా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ లోడ్ని క్యారీ చేసిద్ది అనమాట. ఓకేనా. ఎల్బైడి రేషియో, ఈ ఎల్బైడి రేషియో మీదే డిపెండ్ అయ్యే మనం సోమర్ఫీల్డ్ నెంబర్ కానీ, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్ కానీ, ఫ్లో వేరియబుల్స్ కానీ, అలాగే హీట్ జనరేషన్ కానీ, హీట్ డిశ్చార్జ్ కానీ, అలాగే ప్రెజర్ రేషియోస్ కానీ, అలాగే క్లియరెన్స్ ఫిల్మ్ థిక్నెస్ రేషియోస్ కానీ తీసుకుంటాం అన్నమాట. రేడియల్ క్లియరెన్స్ చూడండి ఒకసారి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రేడియల్ క్లియరెన్స్ దట్ ఈస్ సితో మనం రిప్రజెంట్ చేస్తాం. షుడ్ బి స్మాల్ టు ప్రొవైడ్ ద నెససరీ వెలాసిటీ గ్రేడియంట్. ఓకేనా. దిస్ రిక్వైర్స్ కాస్ట్లీ ఫినిషింగ్ ఆపరేషన్. రేడియల్ క్లియరెన్స్కి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. rigid mountings of the bearing assembly, clean lubricating oil film without any foreign particles. Partial values of C is 0.001 R. అంటే 0.001 R ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్ 10 mm ఉందనుకోండి, 10 mmతో మళ్ళీ 0.001తో మళ్ళీ చేస్తే ఇంకా అనేది అవుద్ది అనమాట. చూడండి ఒకసారి మెటీరియల్స్కి వాటి యొక్క క్లియరెన్సెస్ ఎలా ఉందో చూడండి. బెబిట్స్కి 0.001
టు R2 0.00167 చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. రేడియల్ క్లియరెన్స్ కూడా మనకు తీసుకోవాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్లో. అలాగే కాపర్ లీడ్కి డైరెక్ట్ తీసేసుకోవచ్చు అనమాట. కాపర్కి డేటా బుక్లో ఉంటాయి ఇవి. డైరెక్ట్ రేడియల్ క్లియరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మెటీరియల్కి ఎలా ఉన్నది అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పడానికి కారణం. కాపర్ లీడ్కి వచ్చేసి 0.0012 0.016, అలాగే 0.002 R2 అల్యూమినియం అలాయ్స్కి అంటే మనం నెంబర్ ఆఫ్ అలాయ్స్ ఉన్నాయి, దగ్గర చాలా ఎక్కువ అలాయ్స్ ఉన్నాయి. ఆ అలాయ్స్ అన్నింటికి 0.002 R2 0.0025 R. ఓకేనా. సో మెటీరియల్ని బట్టి కూడా ఈ రేడియల్ క్లియరెన్స్ వాల్యూస్ ఎంత ఉండాలనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. రేడియల్ క్లియరెన్స్ అంటే ఏమనుకోవద్దు, రేడియల్గా లోడ్ పడుతున్నప్పుడు అక్కడ జర్నల్కి బేరింగ్కి మిడిల్లో ఉన్న ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ అసలు మనకు కనిపించదు. ఆ గ్యాప్ అది 1 mm లో 10వ వంతు ఉండిద్ది అనమాట, 10వ వంతు ఉండిద్ది. అంటే 0.0011 mm ఉండిద్ది, 0.01 mm అలా ఉండడం వల్ల మనకు కనిపించదు అది. కానీ అక్కడ ఉన్న క్లియరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి జర్నల్కి షార్ట్, దట్ ఈజ్ ఓకేనా. నెక్స్ట్ మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ H0 ఎంత ఉండాలి. మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ అంటే ఏదైతే ఆయిల్ యూజ్ చేసామో దాని యొక్క థిక్నెస్, మినిమం ఆయిల్ థిక్నెస్. మనం ఆయిల్ టచ్ చేసామనుకోండి, మన హ్యాండ్ మీద కూడా ఒక లేయర్ అనేది ఫామ్ చేస్తుంది ఇలాంటి ఆయిల్. అది మనకి అసలు మనం ఎంత సోప్ పెట్టుకున్నా కానీ అది రిమూవ్ అవ్వదు అనమాట. ఆయిల్ ఫిల్మ్ పైన ఉన్న ఆయిల్ ఫిల్మ్, అదే మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ అంటారు. The surface of the finish of the journal and the bearing is governed by the value of minimum oil film thickness selected by the designer and vice versa. అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఫినిషింగ్ మీద డిపెండ్ అవుద్ది మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ అనేది ఎలా ఉండిద్ది అనేది. అదే చెప్తుంది. ద సర్ఫేస్ ఆఫ్ ద ఫినిష్ ఆఫ్ ద జర్నల్ అండ్ ద బేరింగ్ ఈజ్ గవర్న్డ్ బై ద వాల్యూ ఆఫ్ మినిమం ఫిల్మ్ థిక్నెస్. అది గవర్నింగ్ చేసిద్ది. ఓకేనా. మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ సెలెక్టెడ్ బై ద డిజైనర్ ఎలా అనేది చేస్తాడు అనేది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, దెర్ ఈజ్ ఏ లోవర్ లిమిట్ ఫర్ ద మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ below which metal to metal contact occurs and hydrodynamic film breaks. లోవర్ లిమిట్ ఉందని అంటున్నాడు. నెక్స్ట్ ద లోవర్ లిమిట్ ఈజ్ గివెన్ బై H0 ఈజ్ ఈక్వల్ టు 0.0002 R. R అంటే ఏంటి ఇంతకీ మనకి నేను చెప్పాను ఆల్రెడీ. R అంటే ఈజ్ జర్నల్ యొక్క డయామీటర్ అని చెప్పాను. అదే మనం ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే షాఫ్ట్ యొక్క డయామీటర్. ఈ షాఫ్ట్ యొక్క డయామీటర్ మనకి ఎంత ఉండిద్ది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సెంటీమీటర్స్ ఉందనుకోండి. 30 సెంటీమీటర్స్ ఇంటూ 0.002 అంటే H0 మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ కదా. ఆ థిక్నెస్ ఉన్న లిక్విడ్ మాత్రం యూజ్ చేయాలి. అంటే డిపెండింగ్ అపాన్ ఆర్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్ ఈ ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ ఆయిల్ ఏదైతే లూబ్రికెంట్ యూజ్ చేస్తో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయిల్ ఏదైతే ఆయిల్ ఉన్నదో ఆ ఆయిల్ని మనం ఈజీగా తీసుకోవాల్సి వచ్చు అనమాట. ఈ రిలేషన్ యూజ్ చేసి. సార్ ఇలా తీసుకోకపోతే ఏమవుతుంది సార్ అంటారేమో. ఏమంటే దాంట్లో ఫ్రిక్షన్ లిబరేట్ అయ్యి ఏమంటే బ్రేక్ అయిపోద్ది బేరింగ్. అర్థమైంది చెప్పింది. అందుకనే మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ డిజైన్ ప్రొసీజర్ ఆఫ్ హైడ్రోడైనమిక్ బేరింగ్. డిజైన్ ప్రొసీజర్ చెప్తున్నాడు చూడండి ఒకసారి. చూజ్ H0/C. ఫస్ట్ H0/C ఎంత ఉందో అంటే మినిమం ఆయిల్ ఫిల్మ్ థిక్నెస్ బై క్లియరెన్స్ ఎంత ఉందో చూస్తాం జర్నల్కి బేరింగ్కి. ఆ రేషియో వేసి మనం ఆ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఐదర్ మ్యాక్సిమం లోడ్ ఆర్ మినిమం ఫ్రిక్షన్. సో L/D రేషియో చూస్తాం, H0/C వాల్యూ చూస్తాం. ఏదో ఒకటి తెలియాలి మనకి. ఫర్ మినిమం మ్యాక్సిమం రెండు ఉంటాయి.
ఎల్బైడి రేషియోస్ అయినా చూడవచ్చు, లేకపోతే H0/C అంటే వీటి యొక్క రేషియోస్ అయినా చూడవచ్చు ఫర్ మ్యాక్సిమం దగ్గర మినిమం దగ్గర. ఓకేనా, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ సోమర్ఫీల్డ్ నెంబర్ అయినా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్ అయినా, లేకపోతే ఫ్లో వేరియబుల్స్ అయినా, హీట్ జనరేషన్స్ అయినా, హీట్ డిశ్చార్జ్ వాల్యూస్ అయినా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అయినా, ప్రెజర్ రేషియోస్ అయినా మనం ఏది తీసుకోవాలనేది ఈ ఎల్బైడి రేషియోస్ మీద, అలాగే ఈ H0/C వాల్యూస్ మీద డిపెండ్ అవుతుందని నేను చాలా క్లియర్గా చెప్పాను. అందుకనే ఫస్ట్ మనం ఎల్బైడి రేషియో ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి కంపల్సరీ. అది తెలియదు అనుకోండి, మీరు ఏ బేరింగ్ని డిజైన్ చేయలేరు, ఏ ప్రాబ్లమ్ని సొల్యూషన్ రప్పించలేరు. అందుకనే నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హ్యావ్ టు చూస్ రేషియోస్, H0/C ఆర్ ఎల్బైడి రేషియో, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆడిచ్చాడా ఓకే, ఆడు ఇవ్వలేదు అనుకుంటే కనుక ఎల్బైడి రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని, ఏదో ఒకటి కాదు, వాడు ఇచ్చిన వాల్యూస్ రీజనబుల్గా వాల్యూస్ ఏదైతే ఇస్తాడో ఆ వాల్యూస్ని తీసుకోండి. వాటిని తీసుకున్న తర్వాత కరస్పాండింగ్ డేటా అంతా డేటా బుక్ నుంచి తీసుకోండి. ఉంటుంది మొత్తం అన్ని వాల్యూస్ ఉంటాయి. సోమర్ఫీల్డ్ నెంబర్ ఉండిద్ది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్ ఉండిద్ది, నెక్స్ట్ ఫ్లో వేరియబుల్స్ ఉంటాయి, అక్కడ హీట్ జనరేషన్ ఉంటుంది, హీట్ డిశ్చార్జ్ వాల్యూస్ ఉంటాయి, ప్రెజర్ రేషియోస్ ఉంటాయి, చాలా పారామీటర్స్ ఉంటాయి. మీరు అందులో చూస్తే ఒక టేబులర్ ఫామ్ ఉండిద్ది. ఆ టేబులర్ ఫామ్కి తగ్గట్టు ఎల్బైడి రేషియో తగ్గట్టు మనం వాల్యూస్ తీసుకుంటాం అన్నమాట ఆ గివెన్ ప్రాబ్లంకి. ఓకేనా, ఇవి వస్తే మ్యాక్సిమం అన్నీ వచ్చేసినట్టు. వాడు అడిగినవన్నీ చేసి ఇచ్చనమాట. వాడు ప్రాబ్లమ్స్లో ఏవైతే అడిగాడో ఏం అడగవచ్చు, పవర్ జనరేషన్ లాసెస్ అడగవచ్చు. ఓకేనా, డిజైన్ ప్రొసీజర్ ఆఫ్ హైడ్రోడైనమిక్ బేరింగ్ మనం ఇందాక చెప్పిందంటే ఎల్బైడి రేషియో చేసుకోమన్నాడు. సెకండ్ది, ఫర్ దిస్ వాల్యూస్ ఆఫ్ H0/C ఫైండ్ ద సోమర్ఫీల్డ్ నెంబర్ ఫ్రమ్ ద ఐదర్ టేబుల్స్ ఆర్ చార్ట్స్. చార్ట్ అని యూజ్ చేసి అన్నా ఫైండ్ అవుట్ చేయండి సార్, తర్వాత లేకపోతే టేబుల్ ఫామ్, నేను చెప్పాను టేబులర్ ఫామ్ యూజ్ చేసి అన్నా చేయండి సార్ అన్నాను. సో ఎల్బైడి రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది అనుకోండి. ఓకేనా, చూడండి ఒకసారి వాల్యూస్ అన్నీ తీసుకోవచ్చా. అవన్నీ వాల్యూస్ ఇందాక చెప్పినట్టు నేను మళ్ళీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీకు ఒక వాల్యూ అసలు స్టెప్ బై స్టెప్ తెలియాలి కాబట్టి నేను చెప్పడానికి గల కారణం. వాల్యూస్ అన్నీ ఎసెంట్రిసిటీ రేషియో, H0/C రేషియోస్, సోమర్ఫీల్డ్ నెంబరు, అలాగే ఫ్రిక్షనల్ రేషియోస్, R/C ఇంటూ F వాల్యూ, ఇది ఫ్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్ ఇది. ఓకేనా, నెక్స్ట్ Q/R CNL ఫ్లో వేరియబుల్, QG/Q అంటే డిశ్చార్జ్ రేషియోస్, అలాగే P/P max ప్రెజర్ రేషియోస్. ఇవన్నీ కూడా మన ప్రాబ్లమ్స్లో ఏదో ఒకటి అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు డైరెక్ట్గా ఇవేం అడగకుండా F అడిగాడు అనుకోండి. F అడిగితే డైరెక్ట్ Q వాల్యూస్ మనకి వాడు న్యూమరికల్స్లో Q వాల్యూ డిశ్చార్జ్ జనరేషన్ వాల్యూస్ ఇస్తాడు. Q ఈజ్ ఈక్వల్ టు μ ఇంటూ WN అని. న్యూ వాల్యూస్ మనం ఇక్కడే తీసుకుంటాం. ఓకేనా, W మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. W ఇంటూ V వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో, వెలాసిటీ ఆఫ్ ద షాఫ్ట్. ఈ మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఫ్లో వేరియబుల్కి ఈక్వల్ చేస్తే Q డిశ్చార్జ్ వచ్చేసింది అనమాట. Q జనరేషన్ అంటే హీట్ జనరేషన్ ఎంత ఎండ జనరేట్ అవుతుందో, ఎంత ఫ్రిక్షనల్ లాస్ అవుతుందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇవన్నీ వాల్యూస్ తీసుకొని మనం దగ్గర పెట్టుకున్న తర్వాత వాడు అడిగినది ఒకదానికి బట్టి మనం వాల్యూస్ని బట్టి మనం అన్నీ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో అందుకని వీటి మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయడానికి గల కారణం. ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, వాటి యొక్క వాల్యూస్ ఎలా తీసుకోవాలనేది. ఓకేనా, నెక్స్ట్ డిజైన్ ప్రొసీజర్ ఫర్ హైడ్రోడైనమిక్ బేరింగ్. సోమర్ఫీల్డ్ నెంబర్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, సోమర్ఫీల్డ్ నెంబర్ నేను ఇందాక వాల్యూస్ డైరెక్ట్ టేబులర్ ఫామ్లో చెప్పాను.
అలాగైనా తీసుకోవచ్చు, లేకపోతే ఈ ఫార్ములా యూజ్ చేసైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు R/C హోల్ స్క్వేర్ ఇంటూ మ్యూ ఇంటూ NS బై P. ఆర్ అనేది ఇది షాఫ్ట్ యొక్క డయామీటర్, C ఈజ్ క్లియరెన్స్ హోల్ స్క్వేర్ ఇంటూ మ్యూ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, అలాగే NS స్పీడ్ ఆఫ్ ద షాఫ్ట్. ఇట్ ఈస్ ఇన్ సెకండ్స్, కంపల్సరీ సెకండ్స్లో ఉండాలి, ఎందుకంటే RPM మినిట్స్లో వేసారనుకోండి సో మొత్తం రాంగ్ అవుద్ది. అలాగే ప్రెజరు బై ప్రెజర్, సో S ఈజ్ ఈక్వల్ టు సోమర్ఫీల్డ్ నెంబర్, అలాగే మ్యూ కోఎఫిషియంట్ ఆఫ్ లూబ్రికెంట్ మ్యూ ఇక్కడ విస్కాసిటీ ఆఫ్ ద లూబ్రికెంట్ గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కాదు, జస్ట్ నాకు అలవాట్లో మ్యూ ZN/P అని వస్తాడు. ఒక్కొక్కసారి ZN/P అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, మ్యూనేమో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాడు. ఒక్కొక్కసారి జెడ్ని విస్కాసిటీ ఆఫ్ ద లూబ్రికెంట్ అన్నాడు. ZN/P యాక్చువల్గా అది μN/P కింద రాశాడు. మ్యూ అని పీకి తీసుకున్న మ్యూని విస్కాసిటీ ఆఫ్ ద లూబ్రికెంట్ అనుకోండి, సో తప్పేం లేదు. ZN/P ఇంటూ R/C హోల్ స్క్వేర్ అని ఇస్తాడు. ఓకేనా, ఈ ZN/P ఆర్ μN/Pని మన బేరింగ్ నెంబర్ అని కూడా అనవచ్చు మనం ఈజీగా, అంటే వాడిచ్చిన ప్రకారం ZN/Pని బేరింగ్ నెంబర్ కూడా అని అనవచ్చు. నెక్స్ట్ చూడండి ఒకసారి, విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ మనకి న్యూటన్ సెకండ్స్ పర్ మీటర్ స్క్వేర్ మనం ఆడ అడగచ్చు. సోమర్ఫీల్డ్ నెంబరు అందులో సబ్స్టిట్యూట్ చేసి, రేడియల్ వాల్యూస్, రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేసి, క్లియరెన్స్ కూడా దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజీగా వచ్చేస్తుంది. ప్రెజరు, స్పీడు అన్నీ వేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఉందో చెప్పేయచ్చు అనమాట. ఓకేనా, P ఈజ్ యూనిట్ ప్రెజర్, యూనిట్ బేరింగ్ ప్రెజర్ మెగా పాస్కల్లో ఉండిద్ది. వాటి కన్వర్షన్ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ మనం L/D రేషియో చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేదే P ఎలా ఫైండ్ అవుట్, P ఈజ్ ఈక్వల్ టు W/L/D. L/D ఆల్రెడీ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదే దాంట్లోనే నెక్స్ట్ స్టెప్, ఫర్ దిస్ సోమర్ఫీల్డ్ నెంబర్ ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ వేరియబుల్. ఓకేనా, అదే CFV అండ్ ఫ్లో వేరియబుల్ FV and estimate the friction coefficient and other parameters. అన్ని పారామీటర్స్ ఏమని అడిగితే ఈ రిలేషన్, ఈ సోమర్ఫీల్డ్ నెంబరు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్, అలాగే ఫ్లో వేరియబుల్ FV, ఈ మూడు రిలేషన్స్ యూజ్ చేసి మన ప్రాబ్లమ్స్ అంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ H వచ్చేసి క్యాలిక్యులేట్ హెచ్జి ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్పాను ఆల్రెడీ, F ఇంటూ W ఇంటూ V, వేరే F అంటే ఫ్రిక్షన్ గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, F ఇంటూ W ఇంటూ V, అండ్ హెచ్డి ఈజ్ హెచ్జి ఏమో హీట్ జనరేషన్, హెచ్డి హీట్ డిశ్చార్జ్. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ I వచ్చేసి లిస్ట్ ఆల్ ద సెలెక్టెడ్ అండ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ పారామీటర్స్, లిస్ట్ అవుట్ చేయాలి ఏమేమి క్యాలిక్యులేట్ చేసామో అనేది. ఓకేనా, మనకి హీట్ జనరేషన్ ఎంత అవుతుంది అనేది ఫ్రిక్షన్ మీద డిపెండ్ అవుతుంది. హెచ్ చూసారా బాగా, దాంట్లో హెచ్జి ఇట్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ W ఇంటూ V, వేరే F ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ZN/P. సో నేను క్యాలిక్యులేట్ చేయడం ప్రొసీజర్ చెప్పాను. ఓకేనా, Fని ఫైండ్ అవుట్ చేస్తాం, W లోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, P ఈజ్ ఈక్వల్ టు W/D ఇంటూ L వేసుకుంటే W వచ్చేస్తుంది, V 2πN/60 πdN/60 వేస్తే ఆటోమేటిక్గా వెలాసిటీ వచ్చేస్తుంది. ఈ మూడింటిని హెచ్జి ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుద్ది. ఓకేనా, హెచ్డి అంటే డిశ్చార్జ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్, అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. MCP అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద ఆయిల్ ఏదైతే యూజ్ చేస్తాడో అది, అలాగే మాస్ ఫ్లో రేటు ఎంతైతే మాస్తో మనకి అది ఫ్లో చేస్తున్నాడో దాని మీద, టెంపరేచర్ డిఫరెన్స్ మీద ఈ డిశ్చార్జ్ అనేది డిపెండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మనం ఆల్రెడీ జనరల్ బేరింగ్ గురించి నేర్చుకున్నాం,
అలాగే జర్నల్